ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు పేరట అందరికీ మనస్పూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 28వ వచనం. నీ దేవుడు నీకు బలము కలుగజేయ నియమించి ఉన్నాడు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన అద్భుతమైన వాగ్దానాన్ని ధ్యానించుకుందాము. సహోదరి సహోదరుడా, ఈ వాగ్దానాన్ని నీవు అర్థం చేసుకున్నట్లయితే నీ ఎడల ఆయన బలము కలుగజేయాలని నియమించాడు. సహోదరి సహోదరుడా, ఈ లోకంలో నీవు క్లిష్టమైన పరిస్థితుల్లో జీవిస్తున్నప్పుడు, నీ పనుల్లో బలహీనుడు అయినప్పుడు, నీకున్న సమస్యలతో నీవు బాధపడుతున్నప్పుడు, తెలియని ఆపదలో నీవు పడి ఉన్నప్పుడు, నీవు బలహీనుడు అయినప్పుడు దేవుడు నీకు బలం ధరింపజేస్తాడు. అంత మాత్రమే కాదు, నీ పక్షాన నీ శత్రువులతో పోరాడుతాడు. అపవాది శోధన చేతను చిక్కబడి ఉన్నట్లయితే, నీ శత్రువు శోధన చేత పడిపోయి ఉన్నట్లయితే దేవుడు నీ చెయ్యి పట్టుకొని పైకి లేవనెత్తుతాడు, నీకు బలము అనుగ్రహిస్తాడు. అంత మాత్రమే కాదు, నీ పక్షాన నిలబడతాడు. దేవుడిచ్చిన వాగ్దానాన్ని నమ్మి విశ్వసించి ప్రార్థించాలి. ప్రతిరోజు వాగ్దానాలు చూడటం ద్వారా నీవు ఆశీర్వదింపబడతావు. నీ పరిస్థితులు దేవుడు చక్కగా చేస్తాడు. నీ శత్రువు నీ మీద విజయం సాధించలేడు. సహోదరి సహోదరుడా, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 1వ వచనములో మనం చూసినట్లయితే, పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు వెళుతున్నారు. ప్రక్కనే పుట్టినది మొదలుకొని కుంటివాడైన యొక్క మనుష్యుడు, వాడు దేవాలయములోనికి వెళ్ళు వారిని భిక్షమడుగుచుండెను. పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింపబోతున్నప్పుడు వాడు చూచి భిక్షమడుగగా వానిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు మా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు చీలమండలు బలం పొందెను. వాడు దిక్కున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. సహోదరి సహోదరుడా, ఇక్కడ మనం వాక్యాన్ని అర్థం చేసుకున్నట్లయితే, మనం విశ్వాసంతో నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఏదడిగినా దేవుడు చేస్తాడు. చెప్పబడిన వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. వాక్యమును బట్టి ప్రార్థించుకుందుము. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వేలాది దూతల చేత కొనియాడబడుచున్న దేవా, ప్రేమాస్వరూపి, నీకు వేలాది స్తోత్రాలు, వందనములు తెలియజేస్తున్నాము. బలహీనులకు బలము ధరింపజేస్తానన్న దేవా, నీకు వేలాది స్తోత్రములు, వందనములు. మీ యొక్క వాగ్దానాల ద్వారా మాతో ప్రతిరోజు మాట్లాడుచున్న అమూల్యమైన మాటలను బట్టి, ఆదరణ మాటలను బట్టి వందనములు తెలియజేస్తున్నాము. ఎందరైతే బిడ్డలు ఏ సమస్యల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, మీరే వారి సమస్యల నుండి విడుదల దయచేయండి. వారి యొక్క ప్రతి అవసరతను తీర్చండి. నీ కృపచేత ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నమ్ముతుండగా, విశ్వసిస్తుండగా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి. చిన్న బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. వారు స్కూల్కి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు తండ్రి, మీ దయాహస్తములతో వారిని కాపాడండి. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. కాలేజీకి వెళ్ళే బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. జాబు ప్రయత్నంలో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. మంచి ఉద్యోగము వారికి అనుగ్రహించండి. సంతానము లేని వారి గురించి ప్రార్థించుచున్నాము. ఆ కుటుంబంలో బిడ్డలను అనుగ్రహించండి, సంతానము అనుగ్రహించండి. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. అనారోగ్యంతో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. వారికి ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తీసివేయండి, బాగు చేయండి. మంచి ఆరోగ్యము కలిగించండి. ప్రతి విధమైన వ్యాధులు స్వస్థపరచండి. మంచి ఆరోగ్యము అనుగ్రహించి కుటుంబాల్ని కాపాడండి. ఈ వాక్యం చూస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి.
కుటుంబాలను ఆశీర్వదించండి, కాపాడండి. శాంతి, సమాధానము, నెమ్మది అనుగ్రహించి అన్నిటిలో విజయము దయచేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న వారి యొక్క అవసరతలను తీర్చండి. పెద్దవారిని, చిన్నవారిని ఆశీర్వదించండి, కాపాడండి, దీవించండి. మా ప్రార్థన విన్నందుకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. యేసుక్రీస్తు ప్రభు పేరట అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ఈ యొక్క వాక్యములు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుని సేవలో పాలిభాగస్తులు అవ్వండి. మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.